ఈ జగన్ గారు సీఎం అయిన కానించండి గత 6 నెలల నుంచి దద్వినంగా ఉందండి జీవితాలు. అసలు తినడానికి తిండి ఉండట్లేదు, ఇసుక కొరత, కార్మికులు అనే వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా చాలా ఇబ్బందులు పాల్పడుతున్నామండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈయన వచ్చిన తర్వాత ఏదో బాగు చేస్తాడని ఓట్లేసి గెలిపిస్తే ఉన్న వాటిని అన్నిటినీ కూల్చేస్తూ 5 రూపాయలకి పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ తీసేశాడండి. పేదవాడు నోటికాడ కూడి కొట్టిన ఏకైక నాయకుడు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారని నేను చెప్పుకోవాలి. మాకు లైఫ్లో మళ్ళీ ఇలాంటి నాయకుడికి మేము ఓటేసి గెలిపించకూడదని మేము నిర్ణయం తీసుకుంటున్నామండి. వ్యాపారం బాగుంటే ఎందుకంటాం సార్? ప్రభుత్వం మీద మేము నింద వేయాల్సిన అవసరం లేదు. వ్యాపారం బాగోకే ఈ తలకాయ నొప్పి. ఇప్పుడు కార్మికులు అనేవాళ్ళు ఇసుకుంటేనే ఇసుకతోనే కదా బుట్ట కార్మికులు. దానివల్ల ఏంటంటే సిమెంట్ అమ్ముకునే వాళ్ళు బాగుపడతారు, రాడ్ బిల్డింగ్ వాళ్ళు బాగుపడతారు, టాపీ వాళ్ళు బాగుపడతారు. ఒక్క ఇసుక లేకపోవడం వల్ల ఎంతమంది కార్మికులు అన్యాయం అయిపోతున్నారు అనేది. ఇప్పుడు మాకు స్టీల్ రావాలన్న కార్మికులు ఎవరో రాకుండా ఇబ్బంది పడిపోతున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేతగానితనం వల్లే ఈ అవస్థ ఎలా నాశనం అవుతుందని చెప్తున్నాను. అసలు బిజినెస్ ఏంటంటే తినడానికి కూడా తిండి లేని రోజులు అయిపోయినాయి. తినడానికి కూడా తిండి రోజులు. టీడీపీ హయాంలోనే ఆకలేస్తే 5 రూపాయలు పెట్టి అన్నం తినేవాళ్ళం. అన్నా క్యాంటీన్లో అన్నం 5 రూపాయలకి పొద్దున్నే టిఫిన్. ఇప్పుడు ఏం దొరుకుతుంది? ఉన్నాయి తీసేశారు. చంద్రన్న బీమా ఎత్తేసేసాడు. ఇలాంటి ఎన్నో పథకాలు తీసేసి మనిషి చనిపోవడానికి తీసేసి అసలు రాష్ట్ర ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టిన ఏకైక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. 6 నెలల్లోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటానన్న సీఎం 4 నెలలకే వేస్ట్ సీఎం అనిపించుకుంటున్నాడని నేను చెప్తున్నాను.